హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ అండి. దీని నుంచి మనకి వేకెన్సీస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అసలు నేషనల్ హార్టికల్చర్ బోర్డు అంటే ఏంటి, దీని డీటెయిల్స్ అవి చూద్దాం. నేషనల్ హార్టికల్చర్ బోర్డు అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత 1984లో డెవలప్ చేయబడిందండి. అసలు నేషనల్ హార్టికల్చర్ బోర్డు మెయిన్ మోటో ఏంటంటే మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉంటాయి కదండి, దాని ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడానికి కావాల్సిన కొత్త టెక్నిక్స్ డెవలప్ చేస్తుంది. అలాగే స్టోరేజ్కి కావాల్సిన టెక్నిక్స్ ఇలాంటివన్నీ మనకి ఈ బోర్డు నుంచే డెవలప్ అవుతాయండి. ఈ నేషనల్ హార్టికల్చర్ బోర్డుకి సంబంధించిన ఫీల్డ్ ఆఫీసెస్ అన్ని మనకి ఆల్ ఓవర్ ఇండియాలో 29 ఉన్నాయండి. మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా ఈ ఫీల్డ్ ఆఫీస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే విజయవాడలో, తెలంగాణ అయితే హైదరాబాద్లో కూడా ఉందండి. దీనికి సంబంధించిన వేకెన్సీస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదండి, దానికి కావాల్సిన డీటెయిల్స్, మినిమం ఏజ్ రిక్వైర్మెంట్స్ ఏంటి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫర్దర్గా చూసుకుంటే మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. మనకి ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఒకటి, సెంట్రల్ యూనివర్సిటీకి, ఈ రెండు యూనివర్సిటీ కూడా వేకెన్సీస్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి. ఆ రెండు యూనివర్సిటీ కూడా సెపరేట్ వీడియో చేసి నేను మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అది కూడా చూసి అప్లై చేసుకోవచ్చు. మనకి ఈ వీడియో విషయానికి వస్తే సీనియర్ హార్టికల్చర్ ఆఫీసర్ అండి, గ్రూప్ బి పొజిషన్. దీని నుంచి మనకి రిలీజ్ అయిన పొజిషన్ ఇది. దీని నుంచి మనకి దీనికి కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ అవి కూడా ఫర్దర్గా చూద్దాం. ఇది మనకి ఆన్లైన్లో అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారండి. ఎనీ అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేయట్లేదు. దాని డీటెయిల్స్ కూడా చూద్దాం ఫర్దర్గా. ఇదిగోండి మనకి నేషనల్ హార్టికల్చర్ బోర్డు నుంచి సీనియర్ అగ్రికల్చర్ ఆఫీసర్ గ్రూప్ బి పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఇది మనకి పే స్ట్రక్చర్ చూసుకుంటే లెవెల్ 6 అండి. 35,400 నుంచి 1,12,400 అండి. అంటే మీకు ఆల్మోస్ట్ 70,000 అబవ్ ఉంటుంది శాలరీ. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మనకి 16th డిసెంబర్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది స్టార్ట్ అయిందండి. మనకి 2024 జనవరి 5th వరకు అవైలబుల్గా ఉంటుంది. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 500 రూపీస్ పే చేయాలి. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 1000 రూపీస్ పే చేయాలి. ఆన్లైన్లో మాత్రమే పే చేయాలి. ఇంకోటి ఇక్కడ మనకి స్పెషల్ ఆప్షన్ ఒకటి ఇచ్చాడండి. మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏమైనా రాంగ్ ఏమైనా చేసాం అనుకోండి, 6th నుంచి 8th జనవరి అంటే 6th జనవరి 2024 నుంచి 8th జనవరి 2024 మనకి ఈ 2 రోజులు మనకి ఆప్షన్ ఇచ్చాడు. ఏమైనా మీకు కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు అని. అప్పుడు మీరు కరెక్షన్ చేసుకొని ఫైనల్ సబ్మిషన్ అనేది కొట్టవచ్చు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అనేది మీకు ఫర్దర్గా ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాడని క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇంకోటి ఎగ్జామ్ సినారియో చూసుకుంటే 2 స్టేజ్లో ఎగ్జామ్ ఉంటుంది. ఒకటి ఆన్లైన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అండి, ఇంకోటి డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్. దీని డీటెయిల్స్ కూడా ఫర్దర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన అవి కూడా చూడొచ్చు. అండ్ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే 25 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. కమ్యూనిటీ వైజ్ వేకెన్సీస్ కూడా ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాడు, అవి కూడా చూడొచ్చు. ఫర్దర్గా చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండి. దీనికి చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఉండాలండి. అగ్రికల్చరు, హార్టికల్చరు, ఫుడ్ టెక్నాలజీ, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఎకనామిక్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫుడ్ సైన్స్, ఇక్కడ ఇచ్చిన ఏ బ్రాంచ్లోనైనా మీకు గ్రాడ్యుయేషన్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు హ్యాపీగా ఈ పొజిషన్కి. ఫర్దర్గా చూసుకుంటే ఏజ్ లిమిట్ అండి, 30 years బిలో ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ప్రతి గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years. అలాగే పీడబ్ల్యూడీ జనరల్ అయితే 10 years, పీడబ్ల్యూడీ ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్ అయితే 13 years, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ అయితే 15 years వరకు మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇండియన్ నేషనాలిటీ ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫర్దర్గా చూసుకుంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ అండి. ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, 2 స్టేజ్లు ఎగ్జామ్ ఉంటుంది. స్టేజ్ 1 అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. దీంట్లో 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్కి 2 hours డ్యూరేషన్ ఉంటుంది. అలాగే స్టేజ్ 2 చూసుకుంటే 2 hours డ్యూరేషన్ అండి. దీనికి 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. స్టేజ్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే స్టేజ్ 2 అనేది కండక్ట్ చేస్తారు. స్టేజ్ 1 ఎగ్జామ్ అనేది ఈచ్ రైట్ ఆన్సర్కి 1 mark ఉంటుంది. రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదండి. స్టేజ్ 2కి సెలక్షన్ అనేది 1:10 రేషియోలో తీస్తాడు. అంటే ఒక్క పోస్ట్కి 10 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ టోటల్ మార్క్స్ అనేది అంటే మీకు స్టేజ్ 2లో వచ్చిన మార్క్స్ మీద ఫైనల్ మెరిట్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. ఫర్దర్గా చూసుకుంటే స్టేజ్ 1లో మనకి ఎగ్జామ్ దేనిపైన ఉంటుంది అంటే ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు. హార్టికల్చర్ పైన 60 క్వశ్చన్స్ ఉంటాయి 60 మార్క్స్కి. అలాగే జనరల్ స్టడీస్ పైన 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ మీద 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, టోటల్గా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అండి. అలాగే స్టేజ్ 2లో డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుందండి 100 మార్క్స్కి. ఇదండి డీటెయిల్స్. అంటే ఎగ్జామ్ సినారీ ఎలా ఉంటుంది అనేది మీకు ఇంకా
సిలబస్ వైజ్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్లో ఇచ్చాడు. ఆ నోటిఫికేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. దాని మీదకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా సిలబస్ అది చెక్ చేసుకోవచ్చు. ఫర్దర్గా చూసుకుంటే ఆన్సర్ కీ అనేది మనకి ఆన్లైన్లో పెడతాడండి. ఎగ్జామ్ స్టేజ్ 1 ఎగ్జామ్ అయిన వెంటనే ఆన్సర్ కీ పెడతాడు. పెట్టిన తర్వాత మీకు ఆన్సర్లో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు రైజ్ చేయొచ్చండి. అంటే మీరు ఏదైతే రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో ఆ ఆన్సర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్టి మీరు అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. ఈచ్ అబ్జెక్షన్కి 200 రూపీస్ పే చేయాలి. 2 to 3 డేస్లో మీకు దానికి సంబంధించిన ఇది కూడా పెడతారనమాట, రిజల్ట్ అనేది కూడా. ఫర్దర్గా చూసుకుంటే డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ అనేవి మనకి వెబ్సైట్ ఇచ్చాడు కదండి, recruitment.nta.nic.in. ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాడండి. దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో రిజల్ట్ వచ్చిన తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకి మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. మెడికల్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాతనే మీకు అపాయింట్మెంట్ లెటర్ అనేది ఇష్యూ చేస్తారు. ఫర్దర్గా చూసుకుంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి. మీరు అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అండ్ అలాగే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి కూడా ఉండాలండి. ఎందుకంటే మీకు త్రూ అవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీ కమ్యూనికేషన్ అనేది ఈ ఎన్టీఏ ఎన్హెచ్బి ద్వారా మీకు ఈ మెయిల్ ఐడి మీరు ఏదైతే ఇచ్చారో, మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో దాని ద్వారా మీకు కమ్యూనికేషన్ జరుగుతుంది. అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు, ఈ డీటెయిల్స్ అన్ని మీకు మీరు ఇచ్చిన ఈ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడికే కమ్యూనికేషన్ ఉంటుంది. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇవ్వండి రన్నింగ్లో ఉన్నవి. ఇంకోటి మీరు ఈ వెబ్సైట్ అనేది రెగ్యులర్గా చెక్ చేసుకుంటే మీరు ఫర్దర్ అప్డేట్స్ అవి చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ అంటే మీకు దీని ద్వారా జరిగిన ఎగ్జామ్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పోస్టింగ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా బేసిస్లో ఉంటుంది. అంటే మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, 29 ఫీల్డ్ ఆఫీసెస్ ఉన్నాయండి. హైదరాబాద్ అలాగే విజయవాడలో కూడా ఉందని చెప్పి ఇక్కడ కూడా మీకు పోస్టింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్గా ఈ క్వాలిఫికేషన్ ఉన్న అందరూ అప్లై చేయండి మిస్ కాకుండా. మీకు ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకుని వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మిస్ కాకుండా అందరూ అప్లై చేయండి. ఫర్దర్గా చూసుకుంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ కొన్ని ఇస్తాడండి. దాంట్లో మీరు అప్లై చేసేటప్పుడు కొన్ని సిటీస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జామ్కి వెళ్ళడానికి రావడానికి మీకు టీఏడిఏ ఏం ప్రొవైడ్ చేయరు. అందరూ మీరు ఓన్ ఎక్స్పెండిచర్ పెట్టుకొని వెళ్ళాలి. ఫర్దర్గా చూసుకుంటే లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. ఢిల్లీ, నోయిడా, ముంబై, కోల్కతా, బెంగళూరు, గువాహటి. మనకి దగ్గరలో ఏమీ లేవండి, కొంచెం దూరం వెళ్ళి రాయాలి కంపల్సరీగా. ఫర్దర్గా చూసుకుంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లో అప్లై చేయాలి. అప్లై చేసే ముందు బేసిక్ డాక్యుమెంట్స్ అనేది మీ దగ్గర పెట్టుకోవాలని చెప్పాడు. ఒకటి ల్యాప్టాప్ విత్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఉండాలి. వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడి ఉండాలండి విత్ నెంబరు. ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఎలక్షన్ ఐడి కానీ ఇలాంటివి ఏమైనా పెట్టుకొని మీరు అప్లికేషన్ స్టార్ట్ చేయాలి. ఇంకోటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్, స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ ఒకటి, అది 10 KB to 200 KB మధ్యలో జేపీసీ ఫార్మేట్ కన్వర్ట్ చేసి మీ దగ్గర పెట్టుకోవాలి. అలాగే సిగ్నేచర్ కూడా జేపీసీ ఫార్మేట్లో 4 to 30 KB మధ్యలో కన్వర్ట్ చేసి పెట్టుకోవాలి. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ కూడా. ఇవన్నీ డాక్యుమెంట్స్ ఈ రిక్వైర్మెంట్స్ అన్ని పెట్టుకొని అప్పుడు అప్లికేషన్ స్టార్ట్ చేస్తే బెటర్. ఫర్దర్గా చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది 3 steps కింద ఉంటుందని. స్టెప్ 1 అనేది మీరు బేసిక్ డీటెయిల్స్ అంటే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. దాంతో మీరు రీలాగిన్ అయ్యి స్టెప్ 2లో మీరు ఫోటో, సిగ్నేచరు అలాగే సర్టిఫికెట్స్ అవి అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఫైనల్గా స్టెప్ 3 వస్తుంది. అదేంటంటే పేమెంట్ ఆప్షన్ అండి. పేమెంట్ ఆప్షన్ వచ్చిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాతనే మీకు అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ అవుతుంది అనమాట. సో మీరు అది చెక్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ మీకు ప్రింట్అవుట్ తీసిన అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఏం పంపించాల్సిన అవసరం లేదు, హార్డ్ కాపీ. మీ దగ్గరే అట్లీస్ట్ 4 ప్రింట్అవుట్స్ పెట్టుకోవాలని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. అలాగే దాంతోపాటు మీరు ఫీజు పే చేస్తారు కదా, దాని ప్రూఫ్ ఒకటి, అలాగే ఫోటోగ్రాఫ్స్ మీరు ఏదైతే అప్లోడ్ చేశారో దానికి సంబంధించిన ఫొటోస్ 6 to 8 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మీ దగ్గర పెట్టుకోవాలి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఐడెంటిఫికేషన్కి మీ అంటే డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో వ్యాలిడ్ డాక్యుమెంట్ ఉంటుంది కదా, దాంట్లో నేమ్ ఎలా అయితే ఉంటుందో అడ్మిట్ కార్డులో కూడా సేమ్ అలాగే వచ్చేటట్టు చూసుకోవాలి. మీరు అప్లై చేసేటప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. ఫర్దర్గా చూసుకుంటే అప్లికేషన్ ఫీజు ప్రొసీజర్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి. 500 ఫర్ SC ST, 1000 ఫర్ OBC EWS క్యాండిడేట్స్కి. ఇది ఆన్లైన్లో పే చేయాలి. ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఏమైనా పేమెంట్ ఫెయిల్ అవ్వడం ఇలాంటివి ఏమైనా జరిగితే ఈ నేమ్ ఆఫ్ బ్యాంకు, డేట్ ఆఫ్ టైం ట్రాన్సాక్షన్, నెంబరు, బ్యాంక్ రెఫరెన్స్ నెంబరు, ప్రూఫ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇవన్నిటితో మీరు ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి అలాగే మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు క్లారిఫై చేస్తారు. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.